ఈ ఎగ్ కౌంట్ తక్కువ అవ్వటం వల్లే ప్రెగ్నెన్సీ రావటం అనేది కష్టమవుతుంది అని అన్నారు కదా! అసలు ఎంతుండాలి? ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్ కౌంట్ అనేది ఎంతుండాలి ఒక విమెన్‌లో? ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తాము అనుకున్నప్పుడు ఎంత ఎగ్స్ ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. హ్మ్. ఎగ్ కౌంట్ తగ్గటమే కాదు, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. 2 సైమల్టేనియస్‌గా అవుతాయి. 2 వెరీ ఇంపార్టెంట్ అనమాట. యంగ్ ఏజ్‌లో ఎగ్ కౌంట్ తగ్గినా కానీ క్వాలిటీ బెటర్ ఉంటదనేది వాస్తవం. హ్మ్. కానీ ఓల్డ్ ఏజ్‌లో వయసు పెరిగాక 35, 38 ఇయర్స్ అప్పుడు ఎగ్ కౌంట్ బాగున్నా కానీ క్వాలిటీ తగ్గిపోతది. ఓకే. సో, ఆ డిఫరెన్సు ఏజ్‌ని బట్టి వస్తా ఉంటది. హ్మ్. సో, ఇప్పుడు యంగ్ ఏజ్‌లో వాళ్ళకి కొంచెం ఎగ్స్ ఉన్నా గానీ, వాళ్ళు న్యాచురల్‌గా కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఆదుర్దా పడకూడదు. అట్లా అని డిలే చేయకూడదు. హ్మ్. ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు గైడెన్స్ అయితే తీసుకోవాలా. హ్మ్. హస్బెండ్ ట్రీట్మెంట్ కూడా హస్బెండ్ సైడ్ నుంచి ఎలా ఉందో కూడా చూసుకోవాలా. దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలా. హ్మ్. అట్లా అని న్యాచురల్‌గానే అవ్వాలని ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఒక 5, 6 ఎగ్స్ యూజువల్‌గా కామన్‌గా చూస్తూ ఉంటాం. లేదా 4, 5 ఎగ్స్ ఉంటాయి. మాకు న్యాచురల్‌గానే కావాలి అని చాలామంది ఇంట్లోనే కూర్చుంటారు. రారు ట్రీట్మెంట్‌కి. వచ్చినా గానీ మాకేమీ ట్రీట్మెంట్ వద్దు, ఐవీఎఫ్ వద్దు అంటా ఉంటారు. అది ఇంకో 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో 2, 3 అయిపోతదనమాట. అలా తగ్గిపోయినప్పుడు ఐవీఎఫ్‌లో గూడా మనం హెల్ప్ చేయటం కష్టమవుతది. ఐవీఎఫ్‌లో కూడా టెక్నాలజీ యూజ్ చేస్తాం కానీ, ఎగ్స్ ఎన్నున్నయి, వైఫ్ దగ్గర ఎగ్స్ ఎన్నున్నయి, ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టే హ్మ్. మనకి ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్ ఉంటది. ఇప్పుడు 10, 12 ఎగ్స్ వచ్చిన వాళ్ళకి అరౌండ్ 40, 50% సక్సెస్ అని చెప్తాం ఐవీఎఫ్‌లో. అట్లా 2, 3 ఎగ్సే వచ్చినాయి అనుకోండి, ఒక 20, 30% సక్సెస్ ఉంటుంది. సో, అలా డిలే చేయటం వల్ల ఐవీఎఫ్‌లో కూడా మీన్ ఇబ్బంది పడతా ఉంటారు. హ్మ్. అది ఇంత కౌంట్ ఉండాలి అని ఏం లేదు. ఒకసారి మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. ఆమెకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి. హ్మ్. ఆహ్, కొంచెం సపోర్టివ్ మెడిసిన్ పెట్టి కొన్ని రోజులు ట్రై చేశాం. ఒక 3 మంత్స్ అట్లా అయ్యాక చక్కగా కన్సీవ్ అయిపోయింది న్యాచురల్‌గానే. హ్మ్. అట్లా అని అందరూ అట్లానే అవుతారని కాదు. చాలామంది ఇర్రెగ్యులర్ సైకిల్ నుంచి ముందుకెళ్ళాలి, ఐవీఎఫ్ తీసుకోవాలి అంటే డోనర్ ఎగ్‌కెళ్ళాల్సొస్తదనమాట. ఓకే. సో, అందుకని ఒక్కసారి ఎగ్స్ కౌంట్ తక్కువ ఉంది అన్న తెలిసాక హ్మ్. డిలే చేయటం కంటే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవటమే బెటర్ అని చెప్తాం. ఓకే.